ఒక్క సోప్ బేస్ తెచ్చుకుంటే సింపుల్‌గా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే నేచురల్‌గా హోమ్ మేడ్ సోప్‌నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ప్రిపేర్ చేసే ఈ బీట్రూట్ సోప్ అయితే పింపుల్స్ ఇంకా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే చాలా చక్కగా యూజ్ అవుతుంది. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోనైతే వాచ్ చేయండి. ఈ హోమ్ మేడ్ బీట్రూట్ సోప్ ప్రిపేర్ చేసుకోవడానికి సింపుల్ ఇంగ్రీడియెంట్స్ అయితే చెప్తాను, నోట్ చేసుకోండి. దానికి సోప్ బేస్, బీట్రూట్, లెమన్, టర్మరిక్ పౌడర్, విటమిన్ ఈ క్యాప్సూల్స్, రోజ్ వాటర్, అంతే. ఈ 6 ఇంగ్రీడియెంట్స్ తో కలిపి ప్రిపేర్ చేసిన ఈ సోప్ ని ఒక 1 వీక్ యూజ్ చేస్తేనే పింపుల్స్ అన్ని పోయే ఈ సోప్ ని చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ముందుగా ఒక బీట్రూట్ ని అయితే క్లీన్ చేసుకొని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ లో ఈ పీసెస్ ని వేసుకొని ఇందులో ఒక హాఫ్ లెమన్ ని వేసుకోండి. వేసి చక్కగా గ్రైండ్ చేసేయండి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకొని దాన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో ఉన్న పల్ప్ మొత్తం సపరేట్ చేసి జ్యూస్ మొత్తాన్ని స్ట్రైన్ చేసుకోవాలి. అలా సపరేట్ చేసుకున్న జ్యూస్ లో టర్మరిక్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ రోజ్ వాటర్ వేసుకోండి. అలానే విటమిన్ ఈ క్యాప్సూల్స్ ని కూడా కట్ చేసుకొని అందులో ఉన్న ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ యాడ్ చేసుకోవడం వల్ల స్కిన్ చాలా గ్లాసీగా, షైనీగా ఇంకా బ్రైట్ గా ఉండడం కోసం హెల్ప్ అవుతుంది. చక్కగా నేను చూపించిన ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ బీట్రూట్ జ్యూస్ లో కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు ఒక సోప్ బేస్ ని తీసుకొని, ఇది మనకి మార్కెట్ లో అయినా దొరుకుతుంది లేదా ఆన్లైన్ లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ సోప్ బేస్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నేనైతే గ్లిజరిన్ సోప్ బేస్ తీసుకుంటున్నాను. ఈ గ్లిజరిన్ ది స్మెల్ కొంచెం పడకపోవచ్చు చాలా మందికి. సో మీరు పియర్స్ సోప్ కానీ లేదా ఈ సోప్ బేస్ లోనే మిల్క్ సోప్ బేస్ కూడా దొరుకుతుంది. గోట్ మిల్క్ సోప్ బేస్ అని మీరు సెర్చ్ చేస్తే ఆన్లైన్ లో అవైలబుల్ ఉంటాయి. ఇలా సోప్ బేస్ ని తీసుకొని క్యూబ్స్ లా కట్ చేసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్ లో ఈ సోప్ బేస్ ని మెల్ట్ చేసుకోవాలి. డబల్ బాయిలింగ్ మెథడ్ అంటే ఫస్ట్ ఒక పెద్ద బౌల్ ని తీసుకొని అందులో వాటర్ ని వేసుకొని, వాటర్ హీట్ అయ్యాక అందులో ఒక చిన్న స్టాండ్ ఆర్ ఒక చిన్న బౌల్ ని రివర్స్ లో పెట్టుకొని దానిపైన మనం మెల్ట్ చేసుకోవాలి అనుకున్న సోప్ బేస్ ని క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అదొక బౌల్లో వేసి ఆ స్టాండ్ పైన ఆ బౌల్ ని పెట్టి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి చక్కగా ఒక స్పూన్ తో కలుపుకుంటూ ఆ సోప్ బేస్ ని కరిగించుకోవాలి. అలా సోప్ బేస్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఆ బౌల్ ని సపరేట్ గా తీసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా బీట్రూట్ లో మనం టర్మరిక్, రోజ్ వాటర్, విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ జ్యూస్ మొత్తాన్ని మనం మెల్ట్ చేసి పెట్టుకున్న ఈ సోప్ బేస్ లో కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న వెంటనే ఒక సిలికాన్ మౌల్డ్ కి మాయిశ్చరైజర్ గానీ, వ్యాజ్లైన్ గానీ లేదా కోకోనట్ ఆయిల్ గానీ అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సోప్ లిక్విడ్ ని ఈ మౌల్డ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సిలికాన్ మౌల్డ్ అవైలబుల్ లేకపోతే ప్లాస్టిక్ వి చిన్న చిన్న బౌల్స్ ఆర్ గ్లాస్ బౌల్స్ ఉన్నా మనం యూస్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటిని. లిక్విడ్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొంచెం చల్లారేంత వరకు మౌల్డ్ ని కదపకుండా పెట్టేస్తే లిక్విడ్ దగ్గర పడుతుంది. ఆ తర్వాత ఫ్రిడ్జ్ లో మనం ఒక 3 అవర్స్ పెట్టినా లేదా రూమ్ టెంపరేచర్ లో ఒక 4 to 5 అవర్స్ పెట్టేసినా అది మొత్తం ఫిక్స్ అయిపోతుంది. అంతే అండి, సింపుల్ గా బీట్రూట్ సోప్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియో థంబ్నెయిల్ లో హిట్ ఆర్ ఫ్లాప్ అని ఒక చిన్న ట్యాగ్ అయితే పెట్టాను. ఈ వీడియో నేను పోస్ట్ చేయకముందు ఈ సోప్ నైతే నేను యూస్ చేసి దాని రిజల్ట్ చూసే నేను మీకు వీడియోని పోస్ట్ చేస్తున్నాను. సో అందుకనే థంబ్నెయిల్ లో హిట్ ఆర్ ఫ్లాప్ అనేది పెట్టాను. సోప్ రిజల్ట్ వైజ్ అయితే చాలా బెటర్ అండి. దానికి హిట్ అనే చెప్పొచ్చు. ఫ్లాప్ అని ఎందుకన్నానంటే గ్లిజరిన్ సోప్ బేస్ యూజ్ చేయడం వల్ల సబ్బులో నురగ రావట్లేదు. సో మీరు సోప్ ప్రిపేర్ చేస్తే కనుక గోట్ మిల్క్ ఆర్ పియర్స్ సోప్ బేస్ అయితే యూజ్ చేయండి.